చిన్న చితక పనులు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులు అనేక కష్ట నష్టాలతో ఎంతో కొంత దాచుకొని తమకు ముందు అవసరాల నిమిత్తం పిల్లల కొరకు వివాహాల కొరకు ఇంటి నిర్మాణాల కొరకు వృద్ధుల జీవనం కొరకు అద్భుతమైన అభివృద్ధి అని నమ్మించి మోసం చేసిన సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ అని ఫైర్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఆదివారం రోజున అగ్రిగోల్డ్ బాధితుల ఆధ్వర్యంలో ఖని ప్రధాన చౌరస్తాలో అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టి బొమ్మ పట్టుకొని ర్యాలీ తీసి అనంతరం దహనం చేశారు. అగ్రిగోల్డ్ బాధ్యులకు వెంటనే చేయాలి. అగ్రిగోల్డ్ బాధ్యులకు వెంటనే అగ్రిగోల్డ్ దాదాపులకు వెంటనే చేయాలి. పోరాడదాం పోరాడదాం అగ్రిగోల్డ్ బాధ్యుల కొరకై పోరాడదాం పోరాడదాం. ప్రధాన చౌరస్తాలో గోదావరి కనిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని గత కొన్ని ఏళ్లుగా పోరాడుతున్నా కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పందించకపోవడం, బాధితులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో నిరుపేద కుటుంబాలు పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం, మరి వృద్ధాప్యం చెందితే బ్రతుకుదెరువు కోసమని రూపాయి కూడబెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితులకు మరి ఏజెంట్ల ద్వారా యాజమాన్యానికి స్పందిస్తే బాండ్లు కూడా ఉన్నప్పటికీ ఏ ఒక్క రూపాయి చెల్లించకుండా యాజమాన్యం మరి పారిపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో ఇదే అగ్రిగోల్డ్ బాధితులకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండి దాదాపు 1450 కోట్ల రూపాయలు చెల్లించడం హర్షణీయమైనప్పటికీ మరి గోదావరి కనిలో తెలంగాణలో దాదాపు గోదావరి కనిలోనే 3000 పైచీలిక మరి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,44,966 మంది బాధితులు ఉంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు మరి తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా 500 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ శాసనసభాపక్ష నేత మరి కూనమనేని సాంబశివరావు గారికి మరి అగ్రిగోల్డ్ బాధితుల గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని మేము విన్నవించుకుంటే మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు గారు చర్చించడం హర్షణీయం. అదేవిధంగా అగ్రిగోల్డ్ కానివ్వండి, సహారా కానివ్వండి, చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని వారికి కోరడం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మరి అగ్రిగోల్డ్ సంస్థ దిష్టి బొమ్మను మేము దగ్ధం చేయడం జరుగుతుంది. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి సంస్థలు లాంటి సంస్థలు అనేకం వచ్చి ఇక్కడ పారిశ్రామిక నగరములో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి చిరు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు పోగేస్తున్నటువంటి డబ్బుల్ని అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుకుంటే ఆ అగ్రిగోల్డ్ సంస్థ ఉడాయించి బయటపడింది. అట్టి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్లకు సంబంధిత ఆస్తులన్నీ, అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ అమ్మి బాధితులకి నష్టపరిహారాన్ని కల్పించాలని చెప్పేసి ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన వీళ్ళందరితోటి ఆందోళన పోరాట కార్యక్రమాలు ఏఐటీసీ పక్షాన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.